ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గురుభ్యో నమః. భాగవతం చదువుకుంటున్నాము. భాగవతంలో వ్యాసుల వారికి నారద మహాముని ఆయన వృత్తాంతం చెప్తాడు. వ్యాసుల వారు బాధపడుతుంటే ఆయన వృత్తాంతం చెప్పి ఆ భగవానుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఏమి రాయాలి, ఎట్లాగూ అని ఆయన వృత్తాంతం చెప్తాడు. భాగవత రచన. ఓ వ్యాస మునీంద్ర, నారాయణ నామకీర్తన చేస్తుంటే ఆయన దివ్య సుందర రూపమే నా కన్నుల ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి నాకు కలుగుతుంది. అంటే ఆ నారాయణ నామజపం చేస్తుంటే ఆయన ఎదురుగా ఉన్నట్లే అనుభూతి కలుగుతుంది. నేను ఆనంద సాగరంలో తేలియాడుతుంటాను. నీవు వేదాలలో కర్మకాండను, ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాలలో జ్ఞాన మార్గాన్ని, మహాభారతంలో కర్మ మార్గమును, మానవ ధర్మాలను ప్రవచించావు. ఇప్పుడు భగవంతుని లీలాగుణ వైభవ గాథలతో కూడిన భక్తి కావ్యాన్ని రచించితే నీకు పరమశాంతి ఆనందాలను పొందగలవు అని నారదుడు ఉపదేశించాడు. నారదుడు అట్లా ఉపదేశించి నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు తన శమ్యాప్రాసమనే ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఆ పరమ పురుషుని దర్శించాడు. అప్పుడు నారదుడు బోధించిన విధానంలో ఇంకా ధ్యానం చేస్తూ ఆ పరమాత్మని దర్శించాడు. ఆయన ఆధీనంలో ఉన్న మాయను కూడా దర్శించాడు. ఆ మాయను అధిగమించటానికి, భగవద్ అనుగ్రహం పొందటానికి ఏం కావాలి? భక్తి. ఆ భక్తియే సాధనమని గ్రహించాడు. భాగవత సంహితను రచించటానికి అప్పుడు పూనుకున్నాడు. ఈ భాగవత గాథను వినేవారికి శ్రీకృష్ణ పరమాత్మయందు భక్తి ప్రేమ కురిపిస్తాడు. శోక మోహ భయములంతరిస్తాయి. ఆయన భక్తి, ఆయన లీలలు వింటుంటే ఆ భయం అనేది, శోకం అనేదే ఉండదంట. వ్యాసుడు తన పుత్రుడైన శుకునకు ఈ భాగవత గ్రంథాన్ని వినిపించి నేర్పించాడు. మహాజ్ఞాని అయిన శుకుడు ఈ భక్తి ప్రధాన గ్రంథాన్ని అతి ప్రీతితో స్వీకరించి తరించాడు. ఆయన చెప్తుంటే, ఆయన నేర్పిస్తుంటే ఈ శుకుడు ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో దాన్ని స్వీకరించి తరించాడు. అతడు ఈ గ్రంథాన్ని నిత్యము పారాయణ చేస్తూ శ్రీకృష్ణుని యందు ఎంతో అమితమైన భక్తిని పెంపొందించుకున్నాడు అని సూతుడు శౌనకాది మహామునులతో చెప్పాడు. అశ్వర్థామ ఘాతుకము. సూతుడు చెప్పెను. ఆనాటితో మహాభారత యుద్ధము ముగిసినది. కౌరవులందరూ మరణించారు. భీముని గదా ఘాతకముతో తొడలు విరిచి దుర్యోధనుడు చావ సిద్ధముగా నుండెను. అతని మిత్రుని దురావస్థను చూసి ద్రోణసుతుడైన అశ్వత్థామ మిక్కిలి విచారించి అతనికి ప్రియము కలిగించటానికి పాండవ వంశనాశనం చేస్తానని భూమి వడివడిగా పాండవుల శిబిరానికి పోయి గాఢ నిద్రలో ఉన్న 5 ఉప పాండవులు శిరస్సులను ఖండించి తీసుకొని పోయి దుర్యోధనుడు చూపించాడు. ఈ ఘోర వార్తను విని పాంచాలి శోక వివాయ అయ్యను. బాలుర చావు గురించి విని కలత చెంది రోషముతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు పాంచాలి
పాంచాలిని ఓదార్చుచు అర్జునుడి విధంగా అన్నాడు. ద్రౌపది, కరుణలేని కఠినుడైన ఆ బాలహంతకుని శిరస్సును ఖండించి తెస్తాను, దానిని తొక్కి స్నానం చేయి నువ్వు అని చెప్పి శ్రీకృష్ణుని సారథ్యంలో రథమునెక్కి అశ్వత్థామను వెంబడించాడు. పారిపోతున్న అశ్వత్థామ అర్జున్ని చూసి ప్రాణభయంతో అతనిపై బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రరాజము ప్రచండ తేజస్సుతో అర్జునుని పైకి దూసుకుని వస్తుంటే ఏమి చెయ్యాలో తోచక అర్జునుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతించాడు. ఓ జగన్నివాస కృష్ణ, భక్తులకు అభయమిచ్చు దేవదేవా, అంతటా వ్యాపిస్తూ చుట్టుముట్టుతున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియకున్నది, భయంగా కలిగిస్తుంది. దీని నుంచి రక్షింపబడే మార్గాన్ని నాకు తెలియజెప్పయ్యా అని ప్రార్థిస్తాడు. అది అశ్వత్థామచే ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రమని, దాన్ని ఎదుర్కోవాలంటే వేరొక బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలని శ్రీకృష్ణుడు చెప్పటం చేత అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టగా 2 అస్త్రాలు భూమ్యాకాశాలను తేజస్సుతో నింపివేస్తూ ప్రళయాగ్ని వలె ప్రజ్వలించాయి. శ్రీకృష్ణుని సూచనపై అర్జునుడు 2 బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించాడు. నిరస్తుడై శక్తి ఉడికిన అశ్వత్థామను అర్జునుడు బంధించి తెచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునులతో ఇలా చెప్పాడు. ఎదుర్కొనే శక్తి లేని చిన్న పిల్లలను రాత్రివేళ నిర్దిస్తున్న సమయంలో చంపి పారిపోతున్న ఈ బాలహంతకునిపై కరుణ చూపదగ అర్జున అని చెప్పి ఒక ధర్మ సూక్ష్మాన్ని కూడా శ్రీకృష్ణుడు జ్ఞప్తికి తెస్తాడు. భయపడిన వానిని ధైర్యముతో, నణిగి ఉన్న వానిని, నిద్రిస్తున్న వానిని, మత్తులో ఉన్న వానిని, భంగపాటు చెందిన వానిని, సాధు వైజయుడై ఉన్న వానిని కాపాడమని ఆర్తి చెందిన వాడిని, స్త్రీని చంపటం ధర్మం కాదు అని చెప్పటంలోని శ్రీకృష్ణుడి ఆంతర్యమేమిటో అర్జునుడు గ్రహించి ఉంటాడు. అశ్వత్థామ శిరస్సును తెచ్చి నీ పాదాల వద్ద పడవేస్తానని ద్రౌపదికి మాట ఇచ్చినా అలాగా చెయ్యకుండా పుత్రశోకముతో కుమిలిపోతున్న ద్రౌపదియే ఎలాగా నిర్ణయిస్తే అలా చెయ్యవచ్చునని అతనిని తీసుకొని వచ్చి ఆమె ముందుంచాడు. బాలవధ చేసి పట్టుబడి కట్టబడి హతుల తల్లి ఎదుట నిల్చొని ఉన్న అశ్వత్థామ అవమానంతో, సిగ్గుతో, రోషముతో తల వంచుకొని ఉడికిపోతున్నాడు. మహాసాధ్వి అయిన ద్రౌపది అంతటి ఘోర విపత్తులో కూడా తన ధర్మాధ్యాసను కోల్పోకుండా, అంతటి దుఃఖంలో కూడా ఆ ధర్మం అనే ఎరుకని ఆమె కోల్పోకుండా అర్జునునితో ఇలా అంటుంది. ఆర్యపుత్ర, ఇతడు నీ గురుపుత్రుడు, సోదరిని వంటివాడు. గురుపుత్రుడంటే సోదరిని వంటివాడు. ఇతనిని ఈ విధంగా బంధించటం తగదు, కట్లు విప్పివేయండి అని కోరి అశ్వత్థామతో ఆ మాతృమూర్తి ఈ విధంగా అంటుంది. ఓ బ్రాహ్మణోత్తమా, మా మగవారందరూ నీ తండ్రి అయిన ద్రోణాచార్యుల వారి వద్దే విద్యలన్నీ నేర్చుకున్నారు గనుక నీవు కూడా గురు సమానుడవే, గురుపుత్రుడివి కాబట్టి నువ్వు కూడా మాకు గురువుతో సమానమే అయి ఉన్నావు. కొంచెమైనా కరుణ లేని వాడివై ఈ విధంగా నీ శిష్యుల బిడ్డలను ఖండించటం నీకు తగిన పనేనా? నీవు సద్బ్రాహ్మణుడవు, బుద్ధి దయాగుణాలను ప్రకాశింపచేయవలసిన వాడవు, వీరాగ్రేసరుడవు. ఈ విధంగా అసురకృత్యమైన శిశుహత్యకు పాల్పడటం నీకు ధర్మసమ్మతమేనా? తండ్రి, నా బిడ్డలు
ద్రేకులై నిన్నెదిరింపరారు. శస్త్రాలు ధరించి యుద్ధభూమిపై లేరు వాళ్ళు, యుద్ధ కుశలురు కారు వాళ్ళు, నీకే విధమైన ద్రోహాన్ని తలపెట్టారు వాళ్ళు. అలాంటి నిరపాయులను, నిద్రలో ఉన్న వాళ్ళని అక్కట ఇలాగా చంపటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? అయ్యో, నీవు ఈ విధంగా బంధింపబడి శిక్షింపబడుతున్నావని తెలిసి నీ తల్లి అయిన కృపి నాలాగానే పుత్రశోకంతో ఎంతగా కుమిలిపోతున్నదో కదా అని ఆమె కృష్ణార్జునులతో బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయిన క్షత్రియుల వంశాలు నాశనమైనవి గనుక ఇతనికి ఏ హాని చెయ్యకుండా విడవవలనని కోరుతుంది. ధర్మయుతమైన ఆమె మాటలు విని శ్రీకృష్ణుడు, ధర్మజుడు, సాత్యకి మొదలైన వారంతా ఆమెను అభినందించి గాని భీముడు మాత్రమే అంగీకరించక కోపావేశముతో ఇలా అన్నాడు. అప్పుడు కృష్ణుడిలా చెప్పాడు, అర్జున, వీడు శిశుహంత, ఆతతాయి, చంపదగినవాడు కాని బ్రాహ్మణుడు, చంపరానివాడు అని వేదవాక్కు వీటిని సమన్వయపరిచి కర్తవ్యాన్ని నిర్ణయించుకో అని చెప్పిన శ్రీకృష్ణ వాక్కులను గ్రహించిన వాడైన అర్జునుడు అశ్వత్థామ శిరోభూషణమైన మణిని తీసివేసి అతని శిరోజాలను గీయించి వేసి పొమ్మన్నాడు. తరువాత అందరి బిడ్డలను అంత్య సంస్కారాలను చేయించి యుద్ధంలో చనిపోయిన వారికి తర్పణాలు అర్పించి గాంధారీ ధృతరాష్ట్రులను ఓదార్చి వచ్చారు. ఉత్తర గర్భ రక్షణ తరువాత శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునకు రాజ్యం ఇప్పించి అతనిచే అశ్వమేధ యాగాలను చేయించి ఉద్ధవ సాత్యకులతో కలిసి ద్వారకకు మరలిపోయి సన్నాహంలో ఉండగా అభిమన్యు పత్ని అయిన ఉత్తర భయ విహ్వాలమై పరుగున వచ్చి ఆయన పాదాలపై బడి ఇలాగా వేడుకొంది, ఓ కృష్ణ వాసుదేవా, రక్షించు, నేనేమైపోయినా నా గర్భ శిశువును మాత్రము రక్షింపుము, నా గర్భము దహించుకొని పోతున్నది అని ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు లేవనెత్తి అభయమిచ్చాడు. అది అశ్వత్థామచే అపాండవమగుగాక అని ప్రయోగింపబడిన అస్త్రము యొక్క ప్రభావమని గుర్తించిన శ్రీకృష్ణుడు తానే చక్రహస్తుడై ఉత్తర గర్భమునందు ప్రవేశించి వైష్ణవ మాయచే ఆ శిశువు నావరించి ఆ అస్త్రాన్ని హరించి వేస్తాడు. ఘోరాపద తప్పినందుకు కుంతీదేవి ఆనందోత్సాహాలతో పాంచాలి పాండవులతో సహా శ్రీకృష్ణుని సమీపించి ఈ విధంగా స్తుతిస్తుంటుంది. ఓ కృష్ణ వాసుదేవ దేవకీ నందన నందగోపకుమార గోవింద, నీకు అనేక నమస్కృతులు. ఓ పద్మనాభ పద్మమాలాలంకృత పద్మదళ నేత్ర పద్మచరణ, నీకు నమస్కారములు. నీవు ఆదిపురుషుడవు, అవ్యయుడవు, ప్రకృతికి పరమైన వాడవు, సకల భూతములలో నాపైన ప్రకాశించువాడవు, పరమేశ్వరుడవైన నీకు ప్రణామములు. అగోచరవైన నీ యొక్క దివ్యలీలా వైభవాలను విద్యాధన ఐశ్వర్య ఆభిజాత్యాహంకారులు వినితింపగలరా? బ్రహ్మదేవుని కోరికపై భూభారాన్ని బాపటానికి అవతరించావని కొందరంటారు. కోరికలు తీర్చుకునే తలంపుతో అజ్ఞానముచే కామ్యకర్మలలో చిక్కుకొని నిన్ను మరచి యాతనలు పడుతున్న వారి వేదనను నివారించటానికి శ్రవణమనన వందనార్చనాది భక్తి సాధన రీతులను అనుగ్రహించటానికి అవతరించావంటారు కొందరు. ఘోరమైన జనన మరల పరంపరను హరించి వేయగలవని మహాయోగి వర్యులచే
ఎల్లప్పుడూ బడేవి అయిన నీ పాదపద్మములపై మనస్సు నిలిపి నిన్ను ధ్యానిస్తూ నీ కీర్తనలు పాడుతూ నీ దివ్య చరిత్రలు వింటూ పొగడుతూ ఉంటారు గాని సజ్జనులు అన్యమైన వాటి గురించి అన్వేషిస్తారా? శ్రీహరి ఓ ఈశ్వర, నా పుట్టింటిని వారైన యాదవులయందు మెట్టినింటి వారైన పాండవులయందు ఏ విధమైన మోహం పుట్టినా దానిది ఛేదించుమయ్యా. సాగరాన్ని చేరటానికి ఉరకలు వేసుకుంటూ పోయే నదివలే నా మనస్సెప్పుడూ నీ పాద సన్నిధిని చేరుతుండేటట్లు అనుగ్రహించు తండ్రి. ఓ కృష్ణ యదుభూషణ, అర్జున సఖ, లోకకంటకులను నశింపజేసేవాడా, లోకేశ్వర, సాధువుల ఆర్తిని తొలగించువాడా, మోక్షదాయక, నిన్ను వేడుకుంటున్నాను. నా సంసార బంధాలను త్రెంచివేయవా దయానిధి. కృష్ణ, మాకు పదే పదే ఆపదలు కలుగుతుండాలనే నేను కోరుకుంటాను. ఎట్లాగంటే ఆపదలోనున్న వారిని రక్షించటానికి నీవు వస్తావు. నీ దర్శన భాగ్యం చేత ఆపదలే కావు, సంసార వహ్ని జ్వాలలే సమసిపోతాయి కదా. నీవు సర్వత్రా సమవర్తిని, పక్షపాతము లేని నీవు వారి వారి కర్మఫలాలను వారి అనుభవించేటట్లు చేస్తావు. నీ యొక్క దండన కూడా వారి పట్ల నీ యొక్క అనుగ్రహమునే సూచిస్తుంది. నీవు మానవుల్లోనే కాకుండా మృగాలలోనూ జలచరాలలోనూ అవతరిస్తూ ఆర్తులను రక్షిస్తూ ధర్మాన్ని నిలుపుతూ ఉంటావు. ఇది నీకు లీలా వినోదము అని కుంతీ చేసిన ప్రార్థనకు కృష్ణుడు ఎంతో సంతసించాడు. కుంతీదేవి, పాండవులు తదితరులు ప్రార్థించగా శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని నిలుపుకొని ఇంకా కొన్నాళ్ళు హస్తినాపురంలో ఉండదలుచుకుంటాడు. యుద్ధం వలన కలిగిన ప్రాణ నష్టానికి యుధిష్ఠరుడు గాఢమైన సంతాపముతో కృంగిపోతాడు. ఇది అంతా భగవద్విలాసముచే సంభవించినదని సర్వజ్ఞుడైన వ్యాసుడు చెప్పిన కాలగతినెవ్వరూ మార్చలేరని శ్రీకృష్ణ భగవానుడే బోధపరచిన అతని దుఃఖముపశమించలేదు. ఈ పాపానికి పరిహారమేమిటి? అశ్వమేధ యాగము చేసిన జీవహింస జరుగుతుందే గాని పాపము తరుగదు కదా అని ధర్మజుడు వ్యాకులపాటు చెందాడు అని సూతుడు సౌనకాది ఋషులకు చెప్పాడు. హరే కృష్ణ.